కడప గడ్డ మీద నిలబడి కడపలో నుంచి చెప్పాం ఎలా ఉంది పరిస్థితులని. ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని సహజంగా ఎక్కువ మంది కొనేది కడప సొంత జిల్లా కదా, వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది, ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా. కానీ ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లా అయినా లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు. అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి 100% ఉంటుందని దానికి 100% ఇది ఎగ్జాంపుల్ సార్. సో కడప జిల్లా గడ్డ మీద గడప వరకు చేరుకుంది. 10 నియోజకవర్గాల్లో 3 చోట్ల ఆపగలిగింది. మిగతా 7 చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా 10 చోట్ల 7 చోట్ల గెలుచుకుందానికి కడపలో అడుగుపెట్టింది కూటమి. నెక్స్ట్ సార్. సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 7 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు అంటే 5 స్థానాలు మెజారిటీ అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకొని 7 చోట్ల కంటెస్ట్ చేస్తుంటే దాంట్లో 5 చోట్ల మెజారిటీ స్థానాలు గెలిచేదానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్. కడపలో జనసేనకి ఎవరు ఓట్లు వేస్తారు, అక్కడికి పోయి ఎవరు ఉంటారు, లాస్ట్ అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫైటు. ఇక్కడ గెలుచుకోవడం అంటే ఓవరాల్గా 21లో మేము ఊహించిన టాప్ 2-3 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. సో ఖచ్చితంగా ఇక్కడ కష్టంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఫ్లో ఆగలేదు, ఓట్ బ్యాంకింగ్ ఆగలేదు. పోస్ట్ పోల్ జరిగిన తర్వాత మేము కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా జనసేన గెలిచినందుకు 100% ఆస్కారం ఉంది. అంటే కడపలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టేదానికి 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం గెలిచిందానికి 100% ఆస్కారం ఉంది సార్. నెక్స్ట్ అండి. కర్నూలు కడప ఇవి ఓట్ బ్యాంకింగ్లో మీరు లాస్ట్ తర్వాత కూడా కంపేర్ చేసుకోండి. ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్లో ఇంతగా వేవ్ వస్తున్నప్పుడు, ఇంత సునామీగా ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు స్టిల్ డిఫెండ్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్లో మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఏమున్నాయి సార్, మీకు 14-3 చూపిస్తున్నారు, ఏం డిఫెండ్ చేసుకున్నారు. కానీ స్టిల్ ఓట్ బ్యాంకింగ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, మిగతా జిల్లాలతో పోలిస్తే మీకు కర్నూలులో ఉంటుంది. మార్క్ మై ఓట్స్ 14 నియోజకవర్గాల్లో ఈ సింగిల్ నెంబర్ దాటి లెట్స్ మేము రాంగ్ అయిపోయాం, మేము తప్పు అయిపోయాం, కేకే సర్వీస్ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా కానీ ఈ 4 దాటి లేదానికి ఆస్కారమే లేదు. అంటే ఈ 3 నుంచి 1 తీసుకొని దానికి ఆ 10 నెంబర్ దానికి తగ్గించేదానికి ఆస్కారమే లేదు. ఈ 3 నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా గెలుచుకోవడానికి కర్నూలు జిల్లాలో ఆస్కారం ఉంది. 14 చోట్ల కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీకి. నెక్స్ట్ అండి. అలాగే కర్నూలు జిల్లాలో టీడీపీ పోటీ చేసినటువంటి కడప, రాయలసీమ, కర్నూలు ఈ 2 కంచుకోట్లుగా ఉంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటూ పోటీ చేసిన 13 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి సైకిల్కి ఆస్కారం ఉంది, టీడీపీకి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. ఇక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి సీటు గెలిచేదానికి ఆస్కారమే లేదు సార్. నెక్స్ట్. సార్. సో ఓవరాల్గా మీరు చూసారు సార్ ఇప్పటివరకు. 1 సెకండ్ సార్, నెక్స్ట్కి వెళ్ళే ముందు 1 సెకండ్. సో మీకు కన్సాలిడేట్గా మీకు చెప్పబోయే నెంబరు ఒకటండి. వేరే సర్వే కంపెనీలు మీరు చూస్తూ ఉంటారు, ఆబ్వియస్గా నా మీద ప్రెజర్ ఉంటుంది, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే ఫైనల్ నెంబర్, కన్సాలిడేట్ నెంబరు చెప్పేదానికి ఎంతో వినయంతో అంటే పైకి ధైర్యంగా చెప్తున్నా లోపల ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ కానీ వణుకు, నాకు భయం ఉంటుంది. ఎందుకు భయం అంటే నేను చెప్పింది ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్ళదు, దాంట్లో డౌట్ లేదు. సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు ఆ నెంబరు +1 +2 దగ్గరగా వస్తే బాగుంటుంది, 3-4లోనే బాగుంటుంది అని చెప్పి క్షుణ్ణంగా గడిచిన మీ ఎలక్షన్స్ అయిపోయినా కానీ ముందు కానీ 2-3 గంటల్లోనే నిద్రపోతూ ఎక్కువ కాల్స్ రకరకాలకి మన ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటూ ఇంకా క్లోజ్ కంటెస్టెంట్స్ కాబట్టి 20 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయాల్ని మండల వారీగా ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తే క్లోజ్గా వేస్తున్న నెంబరు. ఈ నెంబరు ఖచ్చితంగా ఫైనల్ రాష్ట్ర వ్యాప్తంగా చిరస్థాయిగా సర్వే కంపెనీ నిలబడాలన్న కోరికతో, బలంగా ఈ బ్రాండ్ ఉండాలన్న కోరికతో సింగిల్ నెంబర్కి వెళ్ళాం. ఇది సాహసించాలంటే పులి నోట్లో తలపెట్టినట్టే, బయటకు తీయాలంటే కష్టం. సో అంత జాగ్రత్తగా వేసిన నెంబరు ఫైనల్ నెంబర్ సార్.
సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్, టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్ళేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వైనాట్ 175, వైనాట్ 175ని వైనాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వైనాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడకొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వైనాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్, అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి అంటే జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి సార్, బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాం సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసింది, మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్